నల్లకలువ చాప్టర్ 15. ఆ రోజు సండే కావడంతో వైషు సూపర్ మార్కెట్కి వెళ్తుంది. ఎప్పుడప్పుడు తను దొరుకుతుందా కడిగేద్దాం అని ఎదురు చూస్తున్న వేద్ కూడా అదే సూపర్ మార్కెట్కి రావడంతో వైషు కనబడంతో తనని ఫాలో చేస్తాడు. వైషు తన స్కూటీ మీద వెళ్తుంటే వెనకాలే వేద్ తన బైక్ మీద ఫాలో చేస్తూ ఎవరూ లేని ప్లేస్కి రాగానే తన స్కూటీ ముందుకు వెళ్ళి తన బైకుని తన స్కూటీకి అడ్డుగా పెడతాడు. సడన్గా బైక్ అడ్డుగా రావడంతో సడన్ బ్రేక్ వేసి ఆపుతుంది స్కూటీ వైషు. రేయ్, ఎవర్రా నువ్వు అని అరిచి అతని మొహం వైపు చూడగానే హెల్మెట్ తీస్తూ హెయిర్ సెట్ చేసుకుంటూ కనిపిస్తాడు మన హీరో బాబు. ఈ తిక్కులడేంటి నాకడ్డంగా నిలబడ్డాడు అని అనుకుంటూ వేద్ వైపు చూస్తుంటే స్టైల్గా బైక్కి అనుకుని నిల్చొని నేను నీతో కొంచెం మాట్లాడాలి అని దిక్కులు చూస్తూ అంటాడు. వైషు తన చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఏం చూస్తున్నావు అని అయోమయంగా అడుగుతాడు వేద్. తమరు ఎవరితో మాట్లాడుతున్నారో అని చూస్తున్నాను అంటుంది వెటకారంగా వైషు. వేద్కి బీపీ పెరిగినా కంట్రోల్ చేసుకుని నేను వచ్చింది నీతో మాట్లాడడానికే అని వైషు వైపు చూస్తూ చెప్తాడు. ఇంత అందమైన సర్కి నాతో మాట్లాడాల్సిన విషయాలేముంటాయబ్బా అని తన స్కూటీ హ్యాండిల్ మీద మోచేయి పెట్టి అరచెయ్యి బుగ్గకి పెట్టుకుని క్యూట్నెస్ విత్ వెటకారం మిక్స్ చేసి మరీ అడుగుతుంది వైషు. కానీ మన తిక్కబాబు గారికి వైషు మాటలోని వెటకారం మాత్రమే వినిపించి వైషు మొహంలోని క్యూట్నెస్ కనిపించక కుర్రుగా వైషు వైపు చూస్తాడు వేద్ బాబు. ఆ క్షణం వేద్ ఎక్స్ప్రెషన్కి నవ్వు వస్తుంది వైషుకి. ఆ నవ్వుకి ఇంకా ఉక్రోషం పెరిగిపోవడంతో ఏయ్ నల్లపిల్ల, నన్ను చూసి నవ్వుతే ఊరుకునేది లేదు. ఫస్ట్ ఆ డొక్కు స్కూటీ పక్కకు పెట్టు, నీతో మాట్లాడాలి అని అరుస్తూ చెప్తాడు. నల్లపిల్ల అన్నందుకు మండిన వైషు నేను తెల్లకోతులతో మాట్లాడను అని స్కూటీ స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే తని కోతి అన్నది అని వెలిగి నన్ను కోతి అంటావా అని వైషు స్కూటీకి లాక్కొని తన బైక్ పక్కన పెట్టి వైషు కోసం చూస్తాడు. ఇక వైషుకి రావడం తప్పక స్కూటీ నెట్టుకుంటూ పక్కకు పెట్టి ఏం మాట్లాడాలి అని గయ్యమంటుంది. నాకు తెలుసు, నీ రంగు ఒకటే తక్కువ, మిగతావన్నీ ఎక్కువే అని వెటకారంగా అంటాడు వేద్ బాబు. మిగతావంటే అని అడుగుతుంది వైషు. ఆ బల్పు, కొవ్వు, గయ్యాలిలా అరవడం అని లిస్ట్ చదువుతూ ఉంటాడు. ఆపో, ఈ సోది చెప్పడానికేనా నన్ను ఆపింది అని విసుగ్గా అడిగేసరికి నో, నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను అని చెప్తాడు. ముందు నువ్వు విషయం చెప్పు, అది ఇంపార్టెంటా కాదా అని నేను చెప్తాను అంటుంది వైషు. కొరకొర వైషు వైపు చూస్తూ నువ్వు విశ్వను పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు అని అంటాడు వేద్. నీకిష్టం లేకపోతే నాకు వచ్చే నష్టం లేదు, విశ్వకి ఇష్టం కదా, సరిపోతుంది అని కూల్గా చెప్తుంది వైషు పాప. వాడిని ఏదో మాయ చేసి పెళ్లికి ఒప్పించావు, లేకపోతే నువ్వు వాడి పక్కన ఎలా ఉంటావు దిష్టిబొమ్మలా అని వేద్ అనేసరికి సీరియస్గా చూస్తూ ఉంటుంది వైషు వేద్ని. చూడు, నిజంగా నువ్వు వాడికి మంచి ఫ్రెండ్వి అయితే ఈ పెళ్ళి నీకిష్టం లేదని చెప్పు, వాడి కోసం మంచి సౌందర్య రాశిని తెచ్చి పెళ్లి చేస్తాను అని ఫ్రెండ్ మీద ప్రేమతో చెప్తాడు మన బాబు. వేరే ఎవరో ఎందుకు, నువ్వు చేసుకునే సౌందర్య రాశినిచ్చి పెళ్లి చేయు, సరిపోద్ది అంటుంది వెటకారంగా. వాట్ అంటూ వైషు వైపు చూస్తూ మరి నేనెవరిని చేసుకోవాలి అంటాడు వేద్ బాబు. హరే, నీ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? నీకింకో అమ్మాయి దొరక్కపోతే నేను చేసుకుని నీకు లైఫ్ ఇస్తాలే అంటుంది వైషు కన్నింగ్ లుకిస్తూ. వాట్ అని గట్టిగా అరుస్తాడు మన బాబు. ఆ మాటకే వేద్ బాబు గుండె ఆగిపోయినంత పనవుతుంది. అందానికి అసూయ పుట్టించే అందం ఉన్న వేద్ బాబు, నువ్వు ఇంకోసారి నా కలర్ గురించి
నన్ను ఇన్సల్ట్ చేస్తూ ఇలా నీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోకు అని వార్నింగ్స్ ఇచ్చావే అనుకో, నేను నీ ఫ్రెండ్ని వదిలేసి నిన్నే పెళ్లి చేసుకుంటా, జాగ్రత్త అని వేద్ చేతిలో ఉన్న తన కీస్ లాక్కొని ఆగకుండా స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్తూ, ఛీ దీనమ్మ జీవితం, వాణ్ణి బెదిరించడానికి నన్ను నేను బూచిలాగా వాడుకోవాల్సి వచ్చింది అని విసుక్కుంటూ వెళ్తుంది. వైషు ఇచ్చిన వార్నింగ్కి ఎప్పుడో కోమల్లోకిపోయి ఉన్న వేద్కి సౌందర్య రాశి కనిపించి నవ్వుతూ వెక్కిరిస్తుంది. సో ఇదేనండి నల్లకలువ 15th చాప్టర్. ఫన్నీ కన్వర్జేషన్ కదా. పాపం వేద్ బాబు. ఎలా ఉంది ఈ ఎపిసోడ్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ ప్లేస్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.